ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటోకార్ప్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, హిందాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ డౌట్స్ ని అడగొచ్చు. నేను మూర్తి నాయుడు గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, మనం చూసినట్లయితే భారత్ సుంకాలపై అమెరికా బహిరంగ నోటీస్ కూడా జారీ చేసింది కదా. మరి టారిఫ్ వార్పై ట్రంప్ కానీ మోదీ కానీ ఇద్దరూ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇది భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపనుంది? యాక్చువల్ గా దాని ఎఫెక్ట్ మనకి ప్రస్తుతానికి అయితే పాక్షికంగా ఉంది. తర్వాత దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూడొచ్చు. ఇనిషియల్ గా అయితే మాత్రం ఏదైతే ఈ వీక్ ఓపెనింగ్ నిన్నటి రోజున పాజిటివ్ గా ఓపెన్ అయినప్పటికీ కూడాను ఏదైతే ఫ్రైడే రోజున ఇచ్చినటువంటి ఇండికేషన్ మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ కి వస్తుందని, ఏదైతే నిఫ్టీ ఏదైతే 25,000 పైన సస్టైన్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మార్కెట్ 24,200, 24,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున అదే విధంగా మార్కెట్ ఓపెనింగ్ అయితే 24,900, 940 ఓపెన్ అయినప్పుడు కూడా ఈ రోజున డ్రాస్టికల్ గా 200 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ కొంచెం ఇన్వెస్టర్స్ కొంచెం ఆచితూచి మార్కెట్ లో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా సెక్టార్స్ అన్ని కూడా ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్ తప్ప రిమైనింగ్ ఐటీ కానీ నిన్న పాజిటివ్ ఉన్నటువంటి ఐటీ సెక్టర్ కూడా ఈ రోజున సుమారుగా అన్ని కూడా మైనస్ లోనే ఉన్నాయి. అదేవిధంగా మీడియా కానీ ఆటోమొబైల్ సెక్టర్ కానీ ఓవరాల్ గా మైనస్ లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో వస్తున్నటువంటి ఈ ఒడిదుడుకుని కొంచెం అంచనా వేసి ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంగా ఉంటే తర్వాత మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఈ వీక్ కొంచెం ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ అయితే కొంచెం మైనస్ లో కొంచెం నెగిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మార్కెట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడతాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ట్రేడర్స్ కూడా, ఇంటర్నెట్ ట్రేడర్స్ కూడా పొజిషనల్ ట్రేడింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని చేయవలసిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు బీరంగూడ నుంచి, సాయి కృష్ణ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. సాయి కృష్ణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. ఇది పీటీసీ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఏదండి? పీటీసీ ఇండస్ట్రీస్. ఓకే. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్. సరే, ఇది యాక్చువల్ గా అయితే ప్రజెంట్ అయితే లాస్ట్ ఒక 4 days నుంచి కూడా మైనస్ లో ఉంది. 192 రూపీస్ దగ్గర నుంచి 185 రూపీస్ వరకు ఉంది. ఇది మీకు 190 or 195 పైన క్లోజ్ అయితే తప్ప అదర్వైజ్ ఇంకా కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 170, 175 మధ్యలో అయితే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ లో 195 పైన వెళ్ళినా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ 170 వరకు వస్తే మాత్రం అక్కడ కూడా మీరు బాటమ్ అవుట్ లో పై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు భీమవరం నుంచి, త్రిమూర్తి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. కరూరు వైశ్య అండి. ఓకే. కరూరు వైశ్య బ్యాంక్. కరూరు వైశ్య బ్యాంక్ ఒక 44 రూపాయలు వచ్చింది. ఏంటంటే మన బోనస్ అంటే ఏమైనా షేర్స్ ఇష్యూ చేస్తారా? అదొకటి ఇబ్బంది ఉంది. ఈఎన్ఆర్ఐఎన్. ఓకే. కరూరు వైశ్య బ్యాంక్. ఓకే సార్, కరూర్ వైశ్య బ్యాంక్ అయితే మీరు ప్రస్తుతానికి అయితే మీరు దాంట్లో షేర్ లో ఉంటే ప్రస్తుతానికి అయితే మీకు మంచి ప్రాఫిటబుల్ గానే ఉంది. కాబట్టి ఏదైనా మీరు ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటే 50% అంటే ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ లో చిన్న కరెక్షన్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం చూసుకుని దాంట్లో మీరు ఎంతవరకు ట్రావెల్ అవ్వాలన్నది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మార్కెట్ లో ఇది ఏదైతే లాస్ట్ 3-4 months నుంచి కూడా పాజిటివ్ గానే మార్కెట్ లో ఏదైతే 170 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ ఇప్పుడైతే 230 వరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 220 లో ట్రేడ్ అవుతుంది. ఇవాళ అయితే మాత్రం డ్రాస్టికల్ గా కొంచెం మార్కెట్ లో అప్ ట్రెండ్ నుంచి మార్కెట్ పడింది. కొంచెం ఇక్కడ కన్సాలిడేషన్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రాఫిట్ లో ఉంటే ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రిమైనింగ్ అయితే మార్కెట్ లో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 210 బిలో వస్తే మాత్రం మళ్ళీ డ్రాస్టికల్ గా పడే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, నాగరాజ్ గారు కాల్ చేశారు. నాగరాజ్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం, పిఎన్బి హౌసింగ్. ఓకే. పిఎన్బి హౌసింగ్. ఓకే.
815 రూపీస్ లో ఒక 100 షేర్స్ ఉన్నాయి సార్. అది హోల్డ్ చేసుకోవాలా లేకపోతే వెయిట్ చేయాలా? పిఎన్బి హౌసింగ్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం డ్రాస్టికల్ గా లాస్ట్ జూలై నుంచి కూడా ఊహించిన విధంగా 1100 దగ్గర నుంచి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 796, 800 నడుస్తుంది. అంటే ఇక్కడ బాటమ్ లోనే ఉంది కాబట్టి 760 దగ్గర మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఒకసారి ఫండమెంటల్ కూడా ఒకసారి మనం చూద్దాము. పిఎన్బి హౌసింగ్ యాక్చువల్ గా అయితే ఇది ఒక 20,000 crores కంపెనీ. ఇది లాస్ట్ మనకు చూసుకున్నట్లయితే లాస్ట్ 3 years నుంచి పెర్ఫార్మెన్స్ ఉన్నా, లాస్ట్ ఇయర్ అయితే పెర్ఫార్మెన్స్ అయితే ఏమి లేదు కాబట్టి మనం యాక్చువల్ ఫండమెంటల్ గా బాగానే ఉంది కాబట్టి మీరు ఇక్కడ 750 దగ్గర మళ్ళీ మీరు ఏదైనా అక్యుములేట్ చేయగలిగితే మీకు మంచి యావరేజ్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ దీంట్లో మాత్రం మీకు అట్లీస్ట్ 6 months నుంచి 1 year వెయిట్ చేస్తేనే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, అవెంటల్ 118 లో ఉన్నాయంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. అవెంటల్ ప్రస్తుతానికి అయితే మాత్రం హోల్డ్ చేయండి, ఎందుకంటే మార్కెట్ కొంచెం డౌన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు కరెక్ట్ గా మీరు సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు వెయిట్ చేస్తే మీరు ఇక్కడ కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 3 years కూడా మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఈ ఇయర్ కొంచెం మార్కెట్ లో కొంచెం అనిశ్చితి ఉంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తే మీరు ఒక 3 to 1 quarter కానీ 2 quarters కానీ వెయిట్ చేయగలిగితే మాత్రం మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విశాఖపట్నం నుంచి కృష్ణారావు గారు కాల్ చేశారు. కృష్ణారావు గారు, మీకున్న డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి మూర్తినాయుడు గారు. నమస్తే సార్. నాది హెరిటేజ్ ఫుడ్స్ 553 లో ఉన్నాయి సార్. అక్కడ యావరేజ్ ఏమంటారు ఏంటో అడుగుదాం తమని. హెరిటేజ్ ఫుడ్స్ యావరేజ్ కంటే ఏం చేయొద్దండి. మీరు దీంట్లో తొందరగా ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే న్యూస్ బేస్ లో ఎమోషనల్ బేస్ మీద మీరు ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది అందులో కూడా ఏదో న్యూస్ బేస్ మీద లేకపోతే వేరే దాని మీద చేస్తే దీనికి అంత ఫండమెంటల్ గా దీని అంత మనం స్ట్రాంగ్ గా మన అసెస్ చేయలేము. మాక్సిమం మీరు ఏదైనా మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సాయి గారు కాల్ చేశారు. సాయి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఇది బిఎస్సి స్టాక్ ఉంది కదండి, ఇది 2652 లో తీసుకున్నాను. స్టాక్ నేమ్ క్లారిటీ చెప్పండి. బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, బిఎస్సి. ఓకే, 2652 దగ్గర బయింగ్ ప్రైస్ ఉంది సార్. అయితే ఇప్పుడు అది ఆల్మోస్ట్ 15% మైనస్ లో ట్రేడ్ అవుతుందండి. అది మనకి ఎన్ని రోజులు పట్టొచ్చు మళ్ళీ అది రీబౌండ్ అవ్వడానికి? మీరు ఎన్ని షేర్లు కొన్నారు? 750 షేర్స్ ఉన్నాయి సార్. అంటే మీ పోర్ట్ఫోలియో ఇది ఒకటే ఉన్నాయి, ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయా? ఇది ఒకటే ఉంది సార్. అలా ఎప్పుడు కొనకూడదు, ఎప్పుడు కూడా ఒకే స్టాక్ మీద అలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది మార్కెట్ లో రికవర్ అవడానికి అయితే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది అండి. 2100 దగ్గర సపోర్ట్ ఉంది. కొంచెం 6 months నుంచి 1 year అయితే తప్ప మీ రికవరీని అంత గ్యారెంటీగా చెప్పలేదు. స్టాక్ అయితే మంచి స్టాక్, లాస్ట్ ఇయర్ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మార్కెట్ లో ఏదైతే 3000 వరకు వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ దశలో ఉన్నది. ఇది 2100 దగ్గర కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడం కూడా ఒక 3 months 6 months అయితే ఒక 2 quarters అయితే మంచి రిజల్ట్ తీసుకుని మీరు ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి, టొరెంట్ పవర్ 200 షేర్స్ ఉన్నాయంటండి, 52 weeks లోకి వచ్చింది కదా, ఇప్పుడు యావరేజ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే కంపెనీ అయితే మంచి కంపెనీ సార్. లాస్ట్ 3 years నుంచి 5 years నుంచి లాస్ట్ 5 years కూడా 30% అయితే మినిమం రిటర్న్ అయితే ఇచ్చింది. మంచి స్టాకే. బట్ ఏంటంటే లాస్ట్ 1 year నుంచి కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ నడిచి ఇప్పుడు మీరు అన్నట్టుగా బాటమ్ అవుట్ ఉంది. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంటే 1200 దగ్గర మీరు ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. 1200 బిలోనే మీరు అక్యుములేట్ చేయండి. ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత 1200 బిలో వస్తే మీకు బాటమ్ అవుట్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే 1266 నడుస్తుంది. 1200 బిలో అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. అలాగే శరత్ గారు అడుగుతున్నారండి, ఎస్డబ్ల్యూ సోలార్ షుడ్ ఐ యావరేజ్ అండ్ నైకా షుడ్ ఐ యాడ్ మోర్ అని అడుగుతున్నారు సార్. ఎస్డబ్ల్యూ సోలార్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం దీంట్లో అంత మూమెంట్ అయితే ఏం కనిపించట్లేదండి. ఎందుకంటే అది సుమారుగా 800 దగ్గర నుంచి 900 దగ్గర నుంచి డ్రాస్టికల్ గా మార్కెట్ లో పడిపోయి ఇప్పుడైతే 266 నడుస్తుంది. దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అయితే మనకైతే ఏం కనిపించట్లేదు. ఫండమెంటల్ గా కూడా ఒకసారి మనం ఫండమెంటల్ గా చూద్దాము. దీంట్లో కూడా అంత పెద్ద దీంట్లో ఏంటంటే ప్రజెంట్ అయితే స్టాక్ లోను అక్యుములేట్ చేయడానికంటే ప్రయత్నం చేయకుండా ఏదైనా మంచి ప్రైస్ వస్తే దీంట్లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, రమేష్ బాబు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రమేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ అండి, నేను రమేష్ మాట్లాడుతున్నా.
నా దగ్గర ఏషియన్ పెయింట్స్ ఉన్నాయండి 50 షేర్స్. అది ఏషియన్ పెయింట్స్ సేల్ చేయొచ్చా ఉంచుకోవచ్చా? అట్లానే ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్ అంటే ఏంటో చెప్తారా? అది సార్ ఏషియన్ పెయింట్స్ అయితే మాత్రం మీరు తీసుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్ అని కాదు, ఇన్స్టిట్యూషనల్ బయింగ్స్ గట్రా ఉంటాయి. దీంట్లో మీరు ఏషియన్ స్టాక్స్ లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ నిఫ్టీ 50 స్టాక్స్ లో మీకు సేఫెస్ట్ మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లేకపోతే నిఫ్టీ 100 లో కానీ, లేకపోతే మీకు మిడ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా మీకు నోన్ కంపెనీస్ వాటి యొక్క బిజినెస్ మోడల్ తెలుసుంటే వాటిలో కూడా చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ బయింగ్స్ ఉంటాయి సార్, అంటే ఎక్కువ బల్క్ గా బై చేసేట్లు ఇన్స్టిట్యూషనల్ బయింగ్స్ అంటారు. ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్ కాదు. ఈ స్టాక్స్ అయితే మీకు ఫ్రంట్ లైన్ స్టాక్స్ నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 100 కానీ మీరు ఏం తీసుకున్నా సరే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి, లాంగ్ టర్మ్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాఘవ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాఘవ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్ టీవీ చూడకుండా డైరెక్ట్ గా మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది శారదా ఎనర్జీ అండ్ శారదా ఎనర్జీ అండ్ క్యాపిటల్ లిమిటెడ్ షేర్స్ కొద్దిగా ఎక్కువైతున్నాయి 1 వీక్ నుంచి. రీజన్ ఏమో తెలుసుకోవచ్చా సార్? ఓకే, ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా మూమెంట్ అయితే బాగానే ఉన్నాయండి. అవి కూడా మీకు మినిమం ఏదైతే ఒక 20,000 30,000 క్యాపిటల్, మినిమం 30,000 crores 20,000 crores అలా మినిమం క్యాపిటల్ ఉన్నాయి. 5,000 crores 2,000 crores 3,000 crores ఇలాగ ఉన్న చిన్న ఎనర్జీ స్టాక్స్ లోకి అయితే పెట్టకండి. ఏవి వాలటాలిటీ ఉంటుంది, తొందరగా నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, అలాగే శరత్ గారు అడుగుతున్నారండి, నైకా షుడ్ ఐ యాడ్ మోర్ ఆర్ బుక్ ప్రాఫిట్ అని అడుగుతున్నారు. యాక్చువల్ గా అయితే ప్రస్తుతానికి అయితే నైకా అయితే మనం ప్రాఫిట్ అయితే ఒకసారి బుక్ చేయమంటాము. ఎందుకంటే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ ఇక ఏదైనా మంచి ప్రైస్ ఉంది కాబట్టి బుక్ చేసుకుంటే మళ్ళీ కరెక్షన్ అయితే ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి ఇక్కడ 270 230 240 వరకు వెళ్ళిన తర్వాత డ్రాస్టికల్ కరెక్షన్ అయితే 160 వరకు జరిగింది. 160 వరకు జరిగిన తర్వాత మార్చి ఏప్రిల్ దగ్గర నుంచి 160 మళ్ళీ 230 వరకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ చిన్న కరెక్షన్ అయితే ఉంటుంది. ప్రాఫిట్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి, ఎందుకంటే మంచి ప్రైస్ లో ఉంది కాబట్టి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కరీంనగర్ నుంచి వెంకట్ గారు కాల్ చేశారు. వెంకట్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. వెంకట్ గారు వినిపిస్తుంది మేడం? అడగండి సార్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, ఏ షేర్స్ వేస్తే మంచిగా ఉంటుంది కొద్దిగా చెప్పండి మేడం. ఒకసారి మళ్ళీ మీ డౌట్ ఏంటో అడగరా? మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఏ షేర్స్ చేస్తే మంచిగా ఉంటుంది, ఏది మంచిగా ఉంటుంది అని చెప్తాం. అంటే ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి యాక్చువల్ ఏంటంటే మార్కెట్ బాగా కరెక్షన్ లెస్ గా ఉంది కాబట్టి మీరు జస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ లో మీకు ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ఆటోమొబైల్ స్టాక్స్, అదేవిధంగా ఫార్మా సెక్టర్ సంబంధించి, బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి, అదేవిధంగా మెటల్ సెక్టర్ సంబంధించి వీటిల్లో మీరు ఏదైనా మంచి స్టాక్స్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సైజ్ ని బట్టి ఒక 1 lakh 2 lakhs 5 lakhs అన్న ఇన్వెస్ట్మెంట్ సైజ్ ని బట్టి ఈ 4 సెక్టార్స్ లోను మీరు ఏదైతే మెటల్ సెక్టర్ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది దాంట్లో మార్కెట్ లో ఉన్నటువంటి JSW స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ, హిందాల్కో కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంకులు అయితే యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు అగ్రెసివ్ గా ఉన్నాయి, ప్రోగ్రెసివ్ గా కూడా ఉన్నాయి. ఇక గవర్నమెంట్ బ్యాంక్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మనకి ఫార్మా సెక్టర్ వచ్చేటప్పటికి లారస్ ల్యాబ్స్ కానీ, లేకపోతే సిప్లా కానీ, అదేవిధంగా టొరంటో ఫార్మా కానీ ఇలాంటి స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సైజ్ ని బట్టి మీ యొక్క సెలక్షన్ ఆఫ్ ఈ 4 సెక్టార్స్ లో కూడా మీరు బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, అదే ఆటోమొబైల్ సెక్టర్ లో అయితే మనకి టీవీఎస్ మోటార్స్ 2 wheeler లో టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా 4 wheeler లో వచ్చేటప్పటికి మనకి హుండై కంపెనీ బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా హెవీ వెహికల్స్ వచ్చేటప్పటికి ఐషర్ మోటార్స్. ఇలా మీరు సెలక్షన్ ఆఫ్ చేసుకున్న ఆటోమొబైల్ లో కూడా డిఫరెంట్ సెక్టర్స్ వైజ్ బజాజ్ ఆటో కానీ ఇలాంటి వాటిలో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా పోర్ట్ఫోలియో కూడా అన్నట్లు కూడా డిఫరెంట్ సెక్టర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నిజామాబాద్ నుంచి కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నమస్తే సార్, 2 స్టాక్స్ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. ఒకటి ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ కెనరా బ్యాంక్. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎట్ రేట్ 235, కెనరా బ్యాంక్ ఎట్ రేట్ 99 రూపీస్. వీటిని హోల్డ్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా హోల్డ్ చేసుకుంటే ఏమన్నా ప్రాఫిట్ అవుతుందా, లేకపోతే కొద్ది రేట్ రాగానే ఎగ్జిట్ కావాలా? నేనైతే లాంగ్ టర్మ్ హోల్డ్ అండి.
లాంగ్ టర్మ్ హోల్డర్లు అయినా సరే మీ దగ్గర ఉన్న స్టాక్ లో స్టఫ్ లేనప్పుడు లాంగ్ టర్మ్ హోల్డింగ్ కూడా ఎక్కువ పనిచేయదండి. యాక్చువల్ ఏంటంటే కెనరా బ్యాంక్ లో మాత్రం మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు ఏదైనా ఒక మూమెంట్ ఏదైనా వస్తే 110 పైన లేకపోతే 115 దగ్గర, ఎందుకంటే అక్కడ పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కెనరా బ్యాంక్ స్ప్లిట్ అవనందుకు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. తర్వాత కాడి నుంచి బ్యాంక్ పెర్ఫార్మెన్స్ బాగున్నా సరే స్టాక్ పెర్ఫార్మెన్స్ అయితే అంత పెద్దగా మూవ్మెంట్ అయితే ఉండట్లేదు. మనం ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టార్ అయితే మీరు గవర్నమెంట్ బ్యాంక్ లో 800 బిలో ఎప్పుడు వచ్చినా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్యుములేట్ చేయండి. 800 బిలో మీకు 780 or 790 ఈ రేంజ్ లో మనకి ఎప్పుడు దొరికినా సరే అక్యుములేట్ చేయండి, మంచి రిటర్న్ తీసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఎనీ డిప్ యూ కెన్ బై మీకు బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేప్పటికి. అదేవిధంగా ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి మీకు నాగార్జున కన్స్ట్రక్షన్ లాస్ట్ ఒక 6 months గా కూడా పెద్దగా మూవ్మెంట్ అయితే ఏమీ లేదు. దాంట్లో మనకి ప్రోగ్రెసివ్ గా ఎంతవరకు ఉంటుంది అన్న దాని గురించి మన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత పెద్ద స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు. మామూలు ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా సరే ఇట్స్ 13,000 crores కంపెనీ. అంటే మనకు మార్కెట్ లో చూసుకుంటే ఇంకా వేరే చాలా కంపెనీస్ తో చూసుకుంటే చాలా చిన్న అమౌంట్ తోనే మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనం పెద్దగా ఇన్వెస్ట్ చేసుకుని దీంట్లో టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీరు రిమైనింగ్ ఏదైనా ఆటోమొబైల్ కానీ లేకపోతే ఫార్మా సెక్టర్ వైపు కానీ ఇలాంటి ఏదైనా డైవర్సిఫికేషన్ అయితే మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇది 32% మైనస్ చూపించింది ఏదైతే ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. కాబట్టి మీరు ఏదైనా దీంట్లో ఏదైనా రెండాట్లో కూడా మీరు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఎగ్జిట్ అయ్యి కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్న సెక్టర్ వెళ్తే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మూర్తినాయుడు గారు ఒక కాలర్ ఉన్నారండి, రాజశేఖర్ గారు కామారెడ్డి నుంచి కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. రాజశేఖర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కళ్యాణ్ జ్యువెలర్స్ 1000 స్టాక్స్ 534 లో తీసుకున్నాను సార్. ఎల్ఎన్టీ కళ్యాణ్ జ్యువెలర్స్ సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ ఓకే 534 లో 1000 స్టాక్స్ తీసుకున్నాను సార్. ఓకే. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 1000 రూపీస్ లో 200 షేర్స్ తీసుకున్నాను సార్. పిఎన్బి ఫైనాన్స్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఓకే. అది హోల్డ్ చేయమంటారా ఏం చెప్తామంటారు? లాస్ట్ లో ఉన్నాను. ఓకే ఓకే. కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నది. పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే లేదు. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఏదైనా మంచిగా 600 పైకి ఇప్పుడున్న వచ్చినప్పుడు అయితే మాత్రం ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. పిఎన్బి హౌసింగ్ కూడా ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పాము బాగా బాటమ్ అవుట్ అయింది. ఇక్కడ పిఎన్బి హౌసింగ్ అయితే అక్యుములేట్ చేసుకోండి. పిఎన్బి హౌసింగ్ అయితే కొంచెం మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకు రావడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే బాటమ్ అవుట్ అయింది కాబట్టి ఒక 6 months డౌన్ ది లైన్ మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా కంపెనీ అయితే ఇది లార్జెస్ట్ చాలా బిగ్ కంపెనీ. లాస్ట్ 3 years లో మంచి పెర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా లాస్ట్ 1 year మాత్రం అంత పెద్ద పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అదే దాంట్లో ఏదైతే కొంచెం మీరు 1 year పైన వెయిట్ చేయగలిగితేనే కళ్యాణ్ జ్యువెలర్స్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్ సార్. అలాగే కమల్ కుమార్ గారు అడుగుతున్నారండి, సేల్స్ షేర్స్ 2500 ఉన్నాయంటండి, యావరేజ్ ప్రైస్ వచ్చేసి 106 అంట, సెల్ చేయాలా లేదంటే బై చేయాలా లేదంటే హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు. ఏ షేర్ అండి అది? సేల్స్ షేర్స్ స్పెల్ చేయండి. SALE అని రాశారు సార్. సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్. ఓకే. సెయిల్ వచ్చినప్పటికీ ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా 50,000 crores కంపెనీ. ఇది ప్రెసెంట్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే మాత్రం మంచి ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ హోల్డ్ చేసి ఉంటే హోల్డ్ చేయండి. ఎందుకంటే ఇది అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే కంపెనీ కాదు. దీని బదులు మీరు యాక్చువల్ గా సెయిల్ కన్నా మీరు JSW స్టీల్ కానీ లేకపోతే దీంట్లో హిండాల్కో కానీ ఇలాంటి వాటిలోకి మీరు బెటర్ సెక్టర్ లోకి అక్యుములేట్ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా కంపెనీ మంచి ఇన్వెస్ట్మెంట్స్ తో ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏమి లేదు. కాబట్టి ఇలాంటి వాటిలో మాక్సిమం తొందరగా ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేసి JSW స్టీల్ కానీ హిండాల్కో కానీ ఇలాంటి వాటిలోకి వెళ్తే కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సిద్దిపేట నుంచి శివాజీ గారు కాల్ చేశారు. శివాజీ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ప్రోటీన్ ఈకార్డెన్స్ ఒకటిను గ్రీస్ కాటన్ ఈ రెండు తీసుకోవచ్చు అండి ఇప్పుడు? వాయిస్ క్లియర్ గా లేదు, రెండు స్టాక్ మళ్ళీ చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ప్రోటీన్ ఈ గవర్నెన్స్. ఓకే ఓకే. సెకండ్ వచ్చేసి గ్రీవ్స్ కాటన్స్. ఇప్పుడు ఎంటర్ కావచ్చు ఈ రెండిట్లో? గ్రీవ్స్ కాటన్స్ ఓకే. అంటే మీకు దీని మీద ఫండమెంటల్ గా నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు. యాక్చువల్ గా అయితే టెక్నికల్ గా అయితే రెండు కూడా ప్రోటీన్ ఈ గవర్నెన్స్ కూడా చాలా చిన్న స్టాక్ 3,000 crores కంపెనీ. ప్లస్ అది కూడా మార్కెట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం బాగా డౌన్ ట్రెండ్ ఉంది. గ్రేవ్స్ కట్ మాత్రం మీరు ఇది వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి స్టాక్ ఇది. అది చూసుకుని దాంట్లో మీరు పర్వాలేదు మనకి
కానీ రెండు కూడా చాలా తక్కువ. గ్రేవ్స్ కార్ట్ కూడా 4,000 crores కంపెనీ. ఇది ఫండమెంటల్ గా అయితే రెండు స్టాక్లు కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే లేవు. డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి అంత పెద్ద సజెస్టబుల్ స్టాక్స్ అయితే ఇంకా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుడివాడ నుంచి చైతన్య గారు కాల్ చేశారు. చైతన్య గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ముత్తినాయుడు గారు నమస్తే అండి. ఒకటి వచ్చేసి ఆటో యాన్సిలరీ కంపెనీ మదర్స్ అండ్ సుమి వైరింగ్, ఇంకొకటి వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యూకో బ్యాంక్ సార్. ఆ రెండు గురించి చెప్పండి సార్. తీసుకున్నాను కొంచెం ఒక వైరింగ్ అయితేనేమో ఒక 8% 10% ప్రాఫిట్ లో ఉన్నాను. యూకో బ్యాంక్ అయితే ఒక 10-12% లాస్ లో ఉంది సార్. ఓకే 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 మదర్స్ అండ్ సుమి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం డల్ గానే ఉందండి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే ఉండే అవకాశం అయితే కనిపించట్లేదండి. కంపెనీ అయితే ఒక 25,000 crores కంపెనీ అయింది. ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం స్టేబుల్ గా ఉంది. కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి మాత్రం కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకొక స్టాక్ మీరు అడిగింది యూకో బ్యాంక్. యూకో బ్యాంక్ అయితే కంప్లీట్ గా ఎగ్జిట్ అవ్వండి సార్. దీంట్లో మీరు బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోవాలనుకుంటే మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ లో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది, లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే మనకి ఐసిఐసిఐ కానీ, మనకి యాక్సిస్ బ్యాంక్ కానీ, లేకపోతే కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ ఇలాంటివి తప్ప ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంతకన్నా ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపెట్టలేదు యూకో బ్యాంక్ లో కూడా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కర్నూలు నుంచి మెహబూబ్ గారు కాల్ చేశారు. మెహబూబ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ టీవీ చూడకుండా డైరెక్ట్ గా అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ టీవీ చూడకుండా మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్. యాక్చువల్లీ ఫ్రెష్ లాగిన్ చేయాలి. యాక్చువల్ గా ఎలా ఇన్వెస్ట్ చేయమంటారు? ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్ అలా? ఓకే ఓకే అంటే మీకు ఆల్రెడీ డిమాట్ అకౌంట్ తీసుకుంటే ఓకే, లేకపోతే ఆన్లైన్ లో కూడా మీరు ఎనీ బ్యాంకింగ్ డిమాట్స్ కానీ లేకపోతే అవైలబుల్ గా ఉన్నాయి. చాలా కంపెనీస్ అన్ని కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ వీళ్ళందరూ కూడా డిమాట్ అకౌంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఏంజల్ బ్రోకింగ్ కానీ, జీరోదా కానీ, లేకపోతే అప్స్టాక్ కానీ ఇలాంటి మీరు ఆన్లైన్ లో మీరు ఈజీగానే ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు స్టాక్స్ విషయంలో అయితే నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్స్ లో మీకు నోన్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటిలో స్లోగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఒక 1 month నుంచి 5 months 6 months లోపల మీకు కూడా ఒక అవగాహన వస్తుంది మార్కెట్ మీద. అప్పుడు మీరు ఏ స్టాక్స్ లోనూ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది అంతా కూడా ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ తీసుకుని మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సిప్ మోడల్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో మీరు మంత్లీ ఎంతో కొంత మీరు మంత్లీ మీ యొక్క కెపాసిటీ ప్రకారం 5,000 కానీ 10,000 కానీ లేకపోతే 20,000 కానీ మీరు ఎంతైనా సరే ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్స్ లో పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, అలాగే శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి. అదానీ విల్మర్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రెసెంట్ యావరేజ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. ఓకే ఓకే అదానీ విల్మార్ వచ్చేటప్పటికండి ఒక 33,000 crores కంపెనీది. అందులోనూ అదానీ గ్రూప్స్ లో మంచి ప్రాఫిటబుల్ గా ఉన్న కంపెనీ కానీ లాస్ట్ 1 year కూడా పెద్దగా అంత రిజల్ట్ ఇవ్వలేకపోయింది అదానీ విల్మార్. కాబట్టి ప్రస్తుతానికి అయితే మాత్రం దీన్ని యావరేజ్ చేయడం కూడా అప్పుడే వద్దని అయితే మనం సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే మీరు యావరేజ్ చేయడానికి కూడా ప్రజెంట్ ఉన్న రేట్ అయితే 250 రూపాయలు అయితే 290 or 300 పైకి వెళ్తే తప్ప దీంట్లో సస్టైనబిలిటీ అయితే కనిపించట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మనం అవాయిడ్ చేయమని చెప్తా ఉంది ఈ స్టాక్ ని. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.